వెల్కమ్ అగైన్. 195 కంప్లీట్ చేసి వెయిట్ ఎంత ఎంగ అయిపోయావు? బాగా వెయిట్ తగ్గిపోయారా? 8 kgs. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ బాగా అయింది. రికార్డ్ చేయడం మర్చిపోయారా బ్రేక్ఫాస్ట్? ఏదో వచ్చేసాను. 195 కంట్రీలు తిరిగేసి వచ్చాము. ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంతమంది ఎన్ని విధాలుగా నీ గురించి అనుకుంటున్నారో నాకు దిగులు ఉన్నదిరా. ఒకసారి దిష్టి తీస్తాను. ఇది దిష్టి, పొరుగు దిష్టి, చూసిన వాళ్ళ దిష్టి, వాళ్ళ దిష్టి. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. నిజంగా డాడీ, ఇట్ వాజంట్ ఈజీ థింగ్ 190 దేశాలు తిరగడం. అది కూడా ఏంటంటే జాబ్, ఫ్యామిలీ, కెరియర్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం తీసుకొని 195 సక్సెస్ఫుల్గా తిరిగాను. సో చాలా పనులు ఉన్నాయి డాడీ. హైదరాబాద్లో పనులు ఉన్నాయి, ఢిల్లీలో పనులు ఉన్నాయి, చేయాల్సిన ఎన్నో ఉన్నాయి. తర్వాత రాయగఢ వెళ్ళాలి, నా బర్త్ ప్లేస్. నేను పుట్టినూరు వెళ్ళలేదు ఇంకా రాయగఢ. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి తర్వాత ఇంకో తోట వచ్చింది. భూటాన్లో మొదలెట్టాను. అక్కడ మళ్ళీ భూటాన్ ఎండ్ చేద్దామని. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రావి. సో 195 దేశాలు దిగ్విజయంగా కంప్లీట్ చేసేసుకొని పూర్తి చేసేసుకున్నా. కానీ ఇది ఎంత పూర్తి చేసుకున్నా కూడా అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ లేకుండా ఈ విజయం కంప్లీట్ కాదు. కాబట్టి భారతదేశానికి మళ్ళీ బయలుదేరాను. ఇది ఎన్నో ట్రిప్పో లెక్క కూడా మర్చిపోయాను. కాకపోతే 2024లోనే 2-3 సార్లు అయిపోయింది. సో మళ్ళీ ఇండియా వెళ్ళిపోతున్నా. సో ఇండియా ఏమో డైరెక్ట్గా నేను ముంబై వెళ్తున్నా. ముంబైలో 1 రోజు పని ఉంది. అక్కడి నుంచి హైదరాబాద్లో 1 రోజు పని ఉంది. 2 రోజులు అయ్యాక మళ్ళీ విశాఖపట్నం అయితే వెళ్ళిపోతాను. సో ఇవాళ నాకు లక్కీగా ఎతిహాద్లో దొరికింది. మీకు బిజినెస్ క్లాసులు ఎన్నో చూపించాను, ఎన్నో వీడియోస్ చూపించాను. బిజినెస్ క్లాసులు ఆల్రెడీ ఎయిర్ ఫ్రాన్స్ చూపించాను, ఎమిరేట్స్ చూపించాను, తర్వాత ఈజిప్షియన్ ఎయిర్ చూపించాను, యునైటెడ్ చూపించాను, ఆస్ట్రియన్ ఎయిర్ చూపించాను, ఎయిర్ న్యూజిలాండ్ చూపించాను, ఖతార్ ఎయిర్వేస్ చూపించాను. ఇంకా పేర్లు గుర్తురావట్లేదు, ఇంకేవేవి చూపించాను. చాలా చూపించాను కదా. సో మళ్ళీ ఎతిహాద్లోనే దొరికింది నాకు. సో ఎతిహాద్ ఎయిర్లైన్స్లో బిజినెస్ క్లాస్లో అబుదాబి వెళ్ళి, అబుదాబి నుంచి ముంబైకి కనెక్ట్ అయ్యి, ముంబైలో 1 రోజు పని చూసుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్లో 1 డే పని చూసుకొని విశాఖపట్నం వెళ్ళిపోతాను. ఇవన్నీ ఎన్ని వ్లాగ్స్ వస్తాయో నాకు తెలియదు. కాకపోతే అన్నీ కన్సల్ట్ చేసి ఒక వ్లాగ్ చేసేసాను. సో మొత్తానికి మళ్ళీ భారతదేశం అయితే వెళ్ళిపోతున్నాను గైస్. అది ఇదిగోండి గైస్, నిన్న పోస్ట్ చేసిన వీడియోలోని మీకు క్లియర్గా ఎతిహాద్ ఎయిర్లైన్స్ అయితే చూపించాను. వాషింగ్టన్ డీసీ నుంచి అబుదాబి వరకు. సో అబుదాబిలో మనకు 4 hours బ్రేక్ వచ్చింది. బ్రేక్ తర్వాత ఇప్పుడు బోయింగ్ ఫ్లైట్లోని మనం ముంబై వెళ్ళిపోతున్నాం. ఒక్కసారి ఈ కన్ఫిగరేషన్, లక్కీగా బిజినెస్ క్లాస్లో మొత్తం 2-3 ఉన్నారు అంతే. సో ఒక్కసారి ఈ కన్ఫిగరేషన్ చూద్దాం. చూడండి, ఇది సెకండ్ ట్రైన్. ఇది సీట్ మ్యాప్ చూడండి ఎలా ఉంటుందో సీటు. దీనికి కూడా దీనికి డోర్ ఉంది. వెరీ గుడ్. దీనికి డోర్ ఉంది. సో మన ఖటార్ స్టైల్లో ఉంది. ఇది 2వ ప్లేన్ మన అబుదాబి నుంచి. ఎయిర్ బస్ మన ఫస్ట్ వచ్చింది బోయింగ్ 787-900. ఇది ఎయిర్ బస్. సో ఇది కూడా సూపర్ ఉంది. సో దీనికి కూడా ప్రైవసీ డోర్ ఉంది. ఇదిగోండి, ఈ డోర్ మూసుకోవచ్చు మనం. ఇప్పుడు కాదు, ఒకసారి టేక్ ఆఫ్ అయ్యాక. సో అబ్సల్యూట్ ప్రైవసీ వస్తుంది. దీనికి స్పేసింగ్ ఉంది. ఇవ్వండి, పెట్టుకోవడానికి సామాన్లు, రీడింగ్ ల్యాంప్, ఈ పర్సనల్ ల్యాంప్ కూడా ఉంది ఇక్కడ. చూసారా, అది విషయం. ఇదిగోండి రీడింగ్ లైట్. ఇక్కడ మనకి అక్కడ మొదటి ట్రైన్లో ఉన్నట్టే ఒక ల్యాంప్. తర్వాత ఇక్కడ వర్క్ ఏరియా. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి స్పేస్, ట్రంక్ స్పేస్. తర్వాత ఇది కొంచెం ఎమిరేట్ స్టైల్ ఇలా వస్తుంది ప్లేట్ ఇక్కడ. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ ప్లేన్కి ఈ ప్లేన్కి తేడా ఏంటంటే అది బోయింగ్ 787-900, ఇది ఎయిర్ బస్ A350. అది తేడా. సరే కదా, దగ్గర తెచ్చుకోవచ్చు, లోపల పెట్టేయచ్చు. ఇవన్నీ స్పేస్కి మధ్యలోని మనకి ఇదైతే ఉంది. ఒకసారి టేక్ ఆఫ్ అయిపోయి మూసేయచ్చు. సో ఖాళీ ఉంది ప్లేన్ మొత్తం. సో బ్యూటిఫుల్. సో పెద్ద ఎక్కువ చూపించేది ఏం లేదు. చూద్దాం ఫుడ్ ఏంటో మొత్తం ఎక్స్పీరియన్స్. సో ఆ ప్లేన్కి ఎడిషన్ అన్నమాట. అది మీకు 2 ప్లేన్లు చూపించేస్తాను ఒకే వ్లాగ్లో. అది గైస్
ఎందుకంటే ఈ ప్లేన్లో కంట్రోల్స్, ఇది ముందుకి వెనక్కి వెళ్ళాలంటే ఇది పైకి కిందకి, చూసారు కదా కొంచెం అడ్జస్ట్మెంట్కి. ఇది కూడా ఫ్లాట్ బెడ్ అయిపోతుంది. ఇదిగోండి ఇది నొక్కితే మొత్తం బెడ్లా అయిపోతుంది. ఇది రిక్లైనింగ్ మోడ్ అంటే లాంజ్ మోడ్. తర్వాత లైట్లు ఆన్ ఆఫ్ వెనకాలది అక్కడదే కదా. ఇది మెయిన్ పవర్ ఆఫ్ అది చూసారా, మళ్ళీ ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. సో ఇక్కడ ఇది దగ్గరే కాబట్టి ఆ ప్లేన్లో అయితే దూరం కదా. ఇంగ్లీష్ ఇక్కడ చెత్త సినిమాలు అవే ఉంటాయి. ఏదో యూజ్లెస్ సినిమా కూడా చూశాను అది. సో క్యాబిన్ ఒక్కసారి అయిపోతే 3 గంటల్లో వచ్చేస్తాం కాబట్టి చాలా చిన్న ట్రిప్. వచ్చేసాం ఇండియా. చెప్పినట్టు యావరేజింగ్ ఎవ్రీ 3 months మాట. ఏదో అదృష్టం ఉండాలి ఇన్నిసార్లు రావడం కూడా. సో లక్కీ మీ, వెరీ వెరీ హ్యాపీ. వచ్చేసాం 4 ట్రిప్పులుగా ఓన్లీ ఢిల్లీ వస్తున్నా. లాస్ట్ 1 2 3 4 యా. సో డైరెక్ట్గా ముంబైలోకి ల్యాండ్ అవ్వడం బాగా అనిపించింది. లాస్ట్ 3 times కూడా ఢిల్లీ కదా. ఇమిగ్రేషన్ వచ్చేసాం గైస్ ముంబై. డ్యూటీ ఫ్రీలో ఏదో స్వాతి అడుగుతుంది ఇండియా వచ్చినప్పుడల్లా, మీకు ఏమైనా అనిపించింది అన్ని ఇండియా వస్తాయంటే ఏమీ అనిపించదు. నాకు ఎలా ఉంటుందంటే ఇంటి నుంచి జిమ్కి వెళ్ళినట్టు, లేకపోతే షాపింగ్కి వెళ్ళి బయటికి వెళ్ళి ఫ్రెండ్ చూసి వచ్చినట్టు ఉంటుంది. ఎన్నిసార్లు రా బాబు, కొన్నాళ్ళు పోతే ఇమిగ్రేషన్ అంటారు, మరి రాకరా నాయన చాలాసార్లు వచ్చేవంటారేమో అని భయం నాకు. ప్రతిసారి ఇమిగ్రేషన్ లైన్లో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వస్తావు భయ్యా మరి రాకు అంటారని ఒక టెన్షన్, కానీ ఏమనలేదు. అది గైస్. సో మనల్ని వాళ్ళు ఎవరు విజయ్ దేవరకొండ కూల్ కదా, దిస్ ఈజ్ యువర్ స్పేస్, ప్లేట్ యువర్ వే అంట. బాగానే ఉన్నానా? ఓకే, పొద్దున బాగానే ఉంది. వచ్చింది జలపాతం యాజ్ ఆల్వేస్. ఐ లవ్ ముంబై. చూసారా ఈ వీడియోలు ఎన్ని ఉన్నాయో నా దగ్గర, ప్రతిసారి తీస్తాను, ఏం పోస్ట్ చేయను. కానీ ఇవన్నీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎయిర్ ఇండియా అసలు అయితే బుక్ చేస్తే నాకు లాంజ్ వస్తుంది, లగేజ్ అన్నీ వస్తాయి. అది ఎయిర్ ఇండియా టికెట్ 3000 ఉంది. నేనేమో బద్దకించి ఇవాళ మార్నింగ్ చూస్తే 22,000 ఉంది. సరే అని విస్తారా కొనుక్కోను. విస్తారేమో 4,000 టికెట్, లగేజ్కి పే చేయాలి ఎక్స్ట్రా. సో 7,500 అయింది. సో నా బద్ధకం వల్ల 5,000 ఎక్స్ట్రా కట్టే బాట. అదే నిన్న చూసినప్పుడు కట్టేసి ఉంటే 2,500 అయిపోయేది. ఇవాళ 5,000 ఎక్స్ట్రా కట్టాను. ఇలానే ఉంటుంది నా జీవితం. ఏంటో ఏంటి బుక్ నో అని కొట్టేస్తే అయిపోయేది. మనం బుక్ నో అని కొట్టాం, రేపు చేద్దాంలే అనుకుంటాం. ప్రతిసారి ఇలానే ఎవ్రీ టికెట్ ఉన్నదానికి డబ్బులు కడతాం. ఎప్పటికీ జీవితం బాగుపడమేమో మరి, ఎప్పటికీ రెక్టిఫై అవుతుంది. సో చాలా సంవత్సరాల తర్వాత విస్తారా ఎక్కాను. ఇందాక చెప్పాను కదా 2,500 ఉంది నిన్న ఎయిర్ ఇండియా. నిన్న ఏం బుక్ చేస్తాం లే బోరింగ్ అని ఇవాళ బుక్ చేద్దామని చూస్తే 22,000. ఆఖరికి 2,500తో నాకు లగేజ్లు ఏం కట్టక్కర్లేదు. ఎయిర్ ఇండియా అయితే సార్లెన్స్ కాబట్టి అంతా ఫ్రీ, లాంజ్ ఫ్రీ. కానీ ఈ విస్తారా ఎయిర్లైన్స్లో టికెట్ 4,000, లగేజ్కి ఇంకో 4,000. ఏం చెప్తాం, చిన్న బద్దకంకి 5,000 రూపాయలు ఎక్స్ట్రా. 5,000తో ఎన్నో పనులు చేయొచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ఏదో చేయొచ్చు. ఇలానే ఉంటాం. ఎప్పటికీ బుద్ధి రాదు మనుషులు ఉంటారు కొంతమంది. బుద్ధి రా నాకే. ప్రతి ట్రిప్లో నేను ఇలానే 2,000 టికెట్ 5,000 కొంటా, 5,000 టికెట్ 10,000 కొంటా. సో హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం మళ్ళీ. తెలంగాణ ఎలక్షన్స్ అయ్యాక రెండోసారి. లాస్ట్ టైం వెళ్ళి నైట్ లైఫ్ చేశాను కదా. ఎన్నిసార్లు వస్తున్నాను నాకే అసలు అర్థం కావట్లేదు. ఎక్కడ ఉంటున్నాను అర్థం కావట్లేదు. టైమ్స్ కల్లా చెప్పాను కదా, ఎప్పుడు ఎక్కడ ఉంటాను నాకే తెలియదు. అక్షరాలు నిజం. సో 195 ఏళ్ళ తర్వాత, 195 ఏళ్ళు కాదు 195 దేశాలు అయిపోయాక మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేశాం. సో వెల్కమ్ టు హైదరాబాద్. వచ్చేసాం కదా, బాగుంది. ఎక్స్టెండ్ అయినట్టుంది ఎయిర్పోర్ట్, పెద్దగా కనిపిస్తుంది ఇంతకుముందు మీద. ఇది న్యూ వింగ్లా ఉంది అనుకుంటా. మరి ఏంటో కొంచెం కొత్తగా ఉంది.
ప్లాంట్స్తో అంతా బాగుంది యాక్చువల్లీ. నేను వెళ్ళి అబ్బా ఎంత దూరం రా నాయన వచ్చాం కదా లాస్ట్కి. ఏంటో హైదరాబాద్ లెవెల్లో ఉంది, మన వైజాగ్ ఎప్పుడు అలా అవుతుంది అని. అదిగోండి గైస్, కొత్త హోటల్ అయితే ట్రై చేస్తున్నాం. ఐటీసీ కాకతీయ. నేను సెంట్రల్ యూనివర్సిటీ చదువుకున్న రోజుల్లో సికింద్రాబాద్ నుంచి మెహదీపట్నం వెళ్ళినప్పుడు ఈ రోడ్డు మీద వెళ్ళేవాళ్ళం కదా. సో మొత్తానికి లాస్ట్కి ఛాన్స్ వచ్చింది ఐటీసీ కాకతీయ వెళ్ళడానికి. సో ఇదిగోండి ఎంట్రన్స్, పూలు చూడండి భలే ఉన్నాయి కదా. ఐటీసీ ఎప్పుడు ఐటీసీ కోహినూర్ అది అమేజింగ్ హోటల్. నేనే ఇంకా ఇది ఒక్క హోటల్ మిగిలిపోయింది. ఎప్పుడు ఇటువైపు వెళ్ళినా కూడా అయ్యో ఇటు రాలేదే, ఇక్కడ ఉండలేదే అని ఫీల్ అయిపోతుంటామాట. సో గ్రాండ్ ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందా, సూపర్. దీన్ని కూడా చూపించే కదా, అది కూడా సూపర్ ఉంది. రాణి రుద్రంబ అని ఉందేంటి తప్ప ఏంటో అడుగుతారు. సో కాకతీయ కదా, మొత్తం కాకతీయుల వైభవం. ఇదిగోండి కాకతీయ తోరణం, వరంగల్లో కాకతీయ గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ స్టైల్లోని ఇది చూడండి. అప్పుడు మన యూట్యూబ్ ఛానల్ పిచ్చగా వెళ్ళేది కదా, అప్పుడు ఐటీసీ కోహినూర్ మీద వీడియో చేస్తే మిలియన్ వెళ్ళింది అది. తర్వాత ఏదో జరిగింది. సో ఇది రుద్రంబ అని ఉంది, ఏంటో మనకు అర్థం కాదు. ఏమంటే కాకతీయుల స్టైల్ పెయింటింగ్స్ అవి బాగుంది యాక్చువల్లీ. నాకు ఐటీసీ కోహినూర్ బోర్ కొట్టేసింది, అందుకు వచ్చేక్కడికి. సో చూద్దాం మనకి ఎలాంటి రూమ్ వస్తుంది, ఏంటి ఎలా ఉంటుంది అన్నీ చూద్దాం. సో హైదరాబాద్లో ఓన్లీ 1-2 డేస్ తర్వాత వైజాగ్ వెళ్ళాలి చెప్పాం కదా. నాకేదో చాలా అర్జెంట్ పని నుండి వచ్చాను, అదే విషయం. చూడండి వర్షంలోని పూలు అయితే క్లోజ్ చేశారు, కాకపోతే ఒక ట్రాపికల్ ఫారెస్ట్ లాగా ఉంది మొత్తం సిటీ అర్బన్ కాంక్రీట్ మధ్యన. ఐటీసీ కోహినూర్ పూలు అయితే వేరే వెరైటీ ఉంటుంది, అది మీరు నా వీడియోలో చూసుకుంటారు, కొంచెం కొండ మీద ఉన్నట్టు. సో పూలు మూసేశారు ఇవ్వండి. ఇది కొంచెం ఐటీసీ చోలా చెన్నైలో ఉంది కదా, ఆ స్టైల్లో ఉందనిపిస్తుంది. పెద్దగా అనిపించట్లేదు హోటల్, చిన్నగానే ఉంది కాకతీయ. సో జిమ్ రోజు వెళ్ళిపోయేవాడిని, ఇప్పుడు జిమ్ ఉన్నా కూడా ఎనర్జీ లేదు, మళ్ళీ స్టార్ట్ చేయాలి స్లోగా. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం, చాలా ఆకలేస్తుంది, ఏమేమి వెరైటీలు ఉన్నాయి చూద్దాం. సో ఇది లాబీ, మన రూము చూడండి, అది ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. మా అమ్మ కోసం గిఫ్ట్లు చాలా కొన్నమాట ఎందుకని. ఓకే, మన స్వీట్కి వెళ్ళే ముందర ఇవ్వండి ఈ భారీ బ్యాగ్, ఎంత బరువు ఉంది చూడండి. సో ఇది రెగ్యులర్ రూమ్ అట. మీకు ఒకవేళ గుర్తు లేకపోతే ఐటీసీ మరాఠా ముంబైలోని మీకు చూపించాను. సో మార్నింగే వచ్చేసాం కాబట్టి 8కి, యూజువల్గా 2 వరకు చెక్ ఇన్ చేయరు. సో 8కి నాకు ఈ రూమ్ ఇచ్చాడనమాట. మధ్యాహ్నం స్వీట్కి మూవ్ చేస్తున్నాడు. సో ఇక్కడ చూపించడానికి ఏం లేదు, చిన్న రూము. వ్యూ చూద్దాం అలా ఉందో. వా గ్రీన్, ఏదో ఖండాలలోని లోనావ్లలో ఉన్నట్టుంది, మొత్తం గ్రీన్ చూడండి పచ్చగా. వ్యూ, చిన్న హోటల్, బేసిక్గా చాలా చిన్న హోటల్ కాదు, గుడ్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ హ్యాపీ ఇది చెక్ చేశానని. కాకతీయ కాబట్టి హైదరాబాద్. ఒక చైర్, డెస్క్, ఒక రిలాక్సింగ్ సోఫా అండ్ బెడ్. ఇది మొత్తం ఓరిగల్ ఆర్ట్ అనుకుంటాను, నాకు తెలీదు. వామ్ వెల్కమ్ టు ఐటీసీ కాకతీయ హైదరాబాద్. వాటర్, రెగ్యులర్ స్టఫ్. బాత్రూమ్ ఎలా ఉంది చూద్దాం, అది కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, నాట్ బ్యాడ్ కదా, గుడ్. ఏం మాట్లాడుతున్నాను ఆయన. ఒక స్టాండింగ్ షవర్ రూమ్, మొత్తం స్టాండింగ్ షవర్. చూసారు కదా. స్వీట్ వచ్చాక చూపిస్తాను డీటెయిల్గా, దానికోసం వెయిటింగ్. ముందు రావడం వల్ల ఇదే ప్రాబ్లం అన్నమాట, అది చెక్అవుట్ చేసాక ఇస్తామన్నాడు. సో అది వచ్చిన వెంటనే అక్కడికి మూవ్ అవుదాం. హలో ఫ్యామిలీ, మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చేసాము. హైదరాబాద్లో ఎప్పుడు నేను ఉండేది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐటీసీ కోహినూర్
ఎన్నో వీడియోలు చేసి మీకు ఆల్రెడీ చూపించాను. ఇవాళ కొంచెం వెరైటీగా ఎన్నోసార్లు ఈ హోటల్ ముందర నుంచి మనం వెళ్ళాము. ఇది ఐటీసీ కాకతీయ. సో కాకతీయ కళాతోరణం ఇక్కడ చూడండి నా వెనకాల. సో తెలంగాణ స్టేట్ ఎంబ్లంలో సింబల్ ఉంటుంది కదా కాకతీయ తోరణం. సో ఆ కాకతీయ తోరణం మధ్యలో ఉంది. సో పొద్దున్న వచ్చేసాను. సో పొద్దున్న వీడియో జస్ట్ ఇంట్రో తర్వాత చేస్తున్నా. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. పొద్దున్న నాకు మామూలు రూమ్ ఇచ్చారు. ఇప్పుడు స్వీట్ నేను అడిగితే ఖాళీ లేవు అని ఒక చిన్న స్వీట్, అంటే పెద్ద స్వీట్ అయితే అవైలబిలిటీ లేదు కాబట్టి చిన్న స్వీట్ ఇచ్చారు. మనం ఐటీసీ చాలా చూపించాను మీకు. చెన్నైలో ఐటీసీ గార్డెన్ని చూపించాను, బెంగళూరులో ఐటీసీ కోహినూర్ చూపించాను, హైదరాబాద్లో ఐటీసీ మరాఠా చూపించాను, ముంబైలో ఇప్పుడు ఇంకో ఐటీసీ కాకతీయ, అంతేనా. ఐటీసీ కలకటాలో చూపించలేదు. సో కలెక్టర్ ఈసారి ఉన్నప్పుడు ఐటీసీలో ఉన్నాం. ఐటీసీ బ్రాండ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో వెనకాలైతే కళాతోరణం అయితే చాలా బాగుంది. తెలంగాణ స్టేట్ ఎంబ్లం కూడా కదా. ఇప్పుడు మారుస్తారో ఏదో నాకు ఐడియా లేదు. మొత్తానికి అది కాకతీయ గేట్ అయితే తెలంగాణ స్టేట్ ఎంబ్లం మీద చూసినట్టు గుర్తు. ఓకే, మన కొత్త రూము ఇది. ఇందాక ఉన్న రూమ్ అయితే మొత్తం అప్డేటెడ్. ఇది ఇంకా అప్డేట్ అవ్వలేదు కాకపోతే కొంచెం పెద్ద రూమ్ కాబట్టి స్వీట్ చూడండి ఎంత పెద్ద ఉందో. బెటర్ దెన్ దాదవన్. బెటర్ కాదు, అది మోడర్న్ ఉంది. లైట్ అంతా బ్రైట్గా ఉంది. ఇది కొంచెం డిమ్గా ఉంది. సో మళ్ళీ కాకతీయ థీమ్ కాబట్టి మొత్తం చూసారు కదా. ఏవో పెట్టాడు స్నాక్స్. ఏంటివి? మైసూర్ పాక, ఇటది ఫజ్, సమ్ కైండ్ ఆఫ్ ఇది ఏవో రెండు పెట్టాడు. సిట్టింగ్ ఏరియా. వామ్ వెల్కమ్ టు కాకతీయ హైదరాబాద్. ఇది డెస్క్ ఏరియా. అక్కడ లాబీలో వచ్చింది కదా, ఇక్కడ కాఫీ మెషిన్, కూల్ వాటరు, మిల్క్, కావాల్సిన శాషేలన్నీ, కొన్ని ఫ్రూట్లు పెట్టారు. ఓకే, మన లగేజ్ రూమ్ చూడండి ఎంత భారీ బ్యాగులతో తిరుగుతున్నాం. ఇవన్నీ సామాన్లు ఖాళీ చేయాలంటే ఖాళీ అవ్వట్లేదు. కాకపోతే చెప్తున్నాం కదా అంతా పాతగా ఉంది. ఇది అప్గ్రేడ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇదే రూము ఇందాక రూమ్ లాగా. ఇందాక రూమ్ అయితే చాలా మోడర్న్ ఉంది. మాకు కొంచెం డిమ్గా ఉంది కాకపోతే ఓకే. బాత్రూమ్ మాత్రం బాగుంది దానికన్నా. అది చిన్న బాత్రూమ్ కదా, ఇదైతే మ్యాసివ్ పెద్ద బాత్రూమ్. ఇందాక బాత్రూంలో అయితే ఓన్లీ షవర్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక టబ్ కూడా ఉంది. నేను ఎప్పుడు టబ్లో దిగుతాను, నేను ఎప్పుడు స్నానం చేస్తాను అవి జరగదు కానీ జస్ట్ చెప్తున్నా, టబ్ కూడా ఉంది. ఇది సో బిగ్గర్ బాత్రూమ్, నైసర్ బాత్రూమ్ అండ్ వెరీ టైర్డ్ రవి. తెలంగాణ సెక్రటేరియట్ గైస్, బ్యూటిఫుల్. इसमें क्या होता है? వచ్చేసాం ట్రైన్ స్టేషన్. ఈ ఒక్క ట్రైన్లో అయితే ఇమ్మీడియట్గా దొరికింది. మిగతా అన్ని వెహికల్స్ ఇవ్వండి. ఫస్ట్ ఏసీ మహబూబ్ నగర్ విశాఖపట్నం. సో వెళ్ళిపోతున్నాం. కాచిగూడ స్టేషన్ మొదటిసారి, ఎప్పుడు రాలేదు ఇంతకుముందు. ఇది గైస్ ఏమండి మహబూబ్ నగర్ ట్రైన్లో మొదటిసారి. లేచి ఇప్పుడే అతనంతా పడుకున్నా, రికార్డ్ చేయలేదు. ఇది మొత్తం 4లోని అక్కడ ఒక ఆయన ఉన్నాడు, నేను, పైన ఇద్దరు లేరు. సో హ్యాపీగా ప్రైవేట్ రూమ్లో వచ్చేసాం. ఇది ఫస్ట్ ఏసీ. ఎప్పుడు వెళ్ళేది కదా. ఏమండి డెవలప్మెంట్. సో ఎస్ లాంగ్ వేస్ టు గో మాట. అది మధ్యలో ఇంగ్లీష్ మాటలు వచ్చేసి క్షమించండి. ఆ ఊరు వచ్చేసిన ఎక్సైట్మెంట్లో ఏవేవో మాట్లాడుతున్నాను. ఇదేవండి విశాఖపట్నం, బ్యూటిఫుల్ నైస్ వెదర్. సో స్టేషన్కి పొద్దున్న వచ్చేసాం. పొద్దున్నే అమ్మ నాన్న లేపడం దేనికని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసి ఇప్పుడు వస్తున్నా. ఇదిగోండి నేను లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ వెల్కమ్ అగైన్. 195 కంప్లీట్ చేసి విశాఖపట్నం వచ్చేసాం. నువ్వేట్రా ఇంత ఎంగ అయిపోయావు?
బాగా వెయిట్ తగ్గిపోయారా? 8 kgs. 8 kgs. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ బాగా అయింది. రికార్డ్ చేయడం మర్చిపోయారా బ్రేక్ఫాస్ట్? సో 195 అయిపోయాక అదిగోండి మా లక్ష్మణ్ గారిని ఫస్ట్ అఫ్ కోర్స్ కలాలి. సో ఇంటికైతే వచ్చేసాం. అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఆల్ ద వే వెనిజువేలా నుంచి వచ్చాను. వెనిజువేలాలోని 9 days స్పెండ్ చేశాను. సో అమెజాన్ ఫారెస్ట్ సౌత్ ఈస్టర్న్ వెనిజువేలా కెనైమా, అది గాయనా ఫారెస్ట్, మీరు ఆ వీడియోలు చూసుంటారు. తర్వాత ఏంజల్ ఫాల్స్ ఇలాగ కళ్ళతో చూసి మన పెద్ద పెద్ద వాటర్ ఫాల్ చూసి దానికి ఒక 5-6 రెట్లు పొడవైన ఏంజల్ ఫాల్స్ చూసి హెలికాప్టర్ ల్యాండ్ అయ్యి అమేజింగ్. కాకపోతే ఇప్పుడు 95 కంప్లీట్ అయ్యాయి కానీ మన బ్లెస్సింగ్ తీసుకునే కంప్లీట్ కాదు కాబట్టి మళ్ళీ విశాఖపట్నం, మాకు ఎంతో ఇష్టం విశాఖపట్నం వచ్చేసాం. సో మళ్ళీ ఇంకేట్రా? So you think it's a big achievement or yeah, very very big achievement. India wide. తెలుగు మరి మొత్తానికి లక్ష్మణ్గా అన్నిటికన్నా నాకు అసలు చేయకూడదు అనుకున్నా కానీ సర్టిఫికేషన్ చేయించాను. అర్థమైందా? సర్టిఫికేషన్ మెయిన్ చేయించాను. మళ్ళీ ఎవడో పక్కన రోడ్డు మీద వెళ్ళేవాడో ఒక మాట అంటాడు, దానికి మనం ఫీల్ అవ్వాలి. సో సర్టిఫికేషన్ కూడా అయిపోయింది. మరి జనాలు కాంట్రవర్సీ చేసిన 195 చూద్దాం ఏం చూద్దాం రా. ఐ డోంట్ నో, మేబీ సెకండ్ 190. సో అదిగోండి పైకి వెళ్ళిపోతున్నాం. ఇవన్నీ నేను అమెరికా వెళ్ళక ముందు నేను వేసిన మొక్కలే. ఈ పాట్స్ కూడా నేను కొన్నవే, ఇంకా ఉన్నాయి. లక్ష్మణ్ నేను వేసింది అది ఏవిఎన్ కాలేజ్ ఉన్నప్పుడు ఎప్పుడు వేసింది చూడు, ఇంకా ఉన్నాయి. సో ఇది ఈ స్నేక్ ప్లాంట్ లాంటిది. ఇది కూడా నేను వేసిందే. నిన్న అదే అనుకున్నా, ఎప్పుడు అబ్జర్వ్ చేయలే. ఈ పాట్స్ అన్ని నేనే కొన్నవి, అర్థమైందా? అది కూడా నేను కొన్న పాటే. సో లక్కీగా ఉన్నాయి. ఇదిగో వచ్చేసాను. 195 కంట్రీలు తిరిగేసి వచ్చాము. ఎంతమంది కళ్ళు పడ్డాయో, ఎంతమంది ఎన్ని విధాలుగా నీ గురించి అనుకుంటున్నారో నాకు దిగులు ఉన్నది. ఒకసారి దిష్టి తీస్తాను. ఇది దిష్టి, పొరుగు దిష్టి, చూసిన వాళ్ళ దిష్టి, వాళ్ళ దిష్టి నిజంగా మొత్తానికి 190 చేసేసి అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. నిజంగా డాడీ, ఇట్ వాజంట్ ఈజీ థింగ్ 190 దేశాలు తిరగడం. అది కూడా ఏంటంటే జాబ్, ఫ్యామిలీ, కెరియర్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ టైం తీసుకొని 195 సక్సెస్ఫుల్గా తిరిగాను. సో చాలా పనులు ఉన్నాయి డాడీ. హైదరాబాద్ లో పనులు ఉన్నాయి, ఢిల్లీలో పనులు ఉన్నాయి, చేయాల్సింది ఎన్నో ఉన్నాయి. తర్వాత రాయగఢ వెళ్ళాలి, నా బర్త్ ప్లేస్. నేను పుట్టినూరు వెళ్ళలేదు ఇంకా రాయగఢ. సో ఇప్పుడు అయిపోయింది కాబట్టి తర్వాత ఇంకో థాట్ వచ్చింది, భూటాన్లో మొదలెట్టాను. అక్కడ మళ్ళీ భూటాన్ ఎండ్ చేద్దామని. కాకపోతే మన పాస్పోర్ట్కి భూటాన్కి రోజుకి $100-200 అంత కట్టాలి. మామూలుగా ఇండియన్ సిటిజన్ అయితే, అంటే మీకు ఇండియన్ పాస్పోర్ట్ అంటే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓటర్ కార్డు ఉన్నా ఏదున్నా, ఆధార్ కార్డు పనిచేయదేమో, పాస్పోర్ట్ అనుకుంటున్నా. సో నేను అనుకుంటా జస్ట్ ఆల్రెడీ భూటాన్ 2 సార్లు వెళ్ళాం కాబట్టి ఒక 2-3 డేస్కి భూటాన్ వెళ్ళి, అంటే ఏమంటారు చరమగీతం అది ఒక ఎండ్ చేసేద్దామని. సో అది గైస్ 195 చేసేసి విశాఖపట్నం సక్సెస్ఫుల్గా వచ్చేసి మన బ్లెస్సింగ్ కూడా తీసేసుకుంటున్నాం అన్నమాట. వాటర్ కార్డు ఉంది కానీ అది సరే, ఓటర్ కార్డు లేవు, అవన్నీ పనిచేయవు. కానీ అవి ఓటర్ కార్డు పాతది ఉంటుంది, అది పనిచేయదు కదా అఫీషియల్గా. సో అలా వెళ్ళడం కాదు, పాస్పోర్ట్తో వెళ్ళాలి కాబట్టి. ఓసీఐ ఏమో భూటాన్ యాక్సెప్ట్ చేయదు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు. చాలా కంట్రీస్ యాక్సెప్ట్ చేస్తే భూటాన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి దానికి మనం ఒక ప్రాసెస్. అంటే అమెరికన్ పాస్పోర్ట్ చాలా ఈజీ, అప్లికేషన్ పెట్టుకుంటే 1 వీక్లో వచ్చేస్తుంది పర్మిట్. కాకపోతే డబ్బులు మాత్రం బాగా పే చేయాలి, అది డాడీ. సో డాడీ 195 కంప్లీట్ చేస్తాను అనుకున్నావు, చేయగలను అనుకున్నావు లేదా? చేయగలను అనుకున్నావు లేదా? 195 నువ్వు అనుకోవాలా కానీ అనుకుంటే ఏదైనా సాధిస్తావురా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా మెయిన్ ఏంటంటే అమ్మ నాన్న బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్. 1986 గుర్తులేదు డాడీ. ఎనీవే చూస్తాం కరెక్ట్ డేట్. సో మెయిన్ ఏంటంటే డెస్టినీ ఉండాలి, మనకి విల్ పవర్ ఉండాలి. అంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా దాన్ని ఎదుర్కొనే శక్తి, మనశ్శక్తి ఉండాలి, పేషెన్స్ ఉండాలి, పర్సిస్టెన్స్ ఉండాలి. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. అవునా? ఓకేనా? సో వచ్చేసాం ఇంటికి ఇంకా. సో వైజాగ్లో ఒక 2 రోజులు 3 రోజులు బాగా రిలాక్స్ అయ్యి అప్పుడు చూద్దాం మీడియాలు ఎవరికైనా మాట్లాడాలా, లేకపోతే సీఎం గారిని వాళ్ళని కలడానికి ట్రై చేయాలి. ఇవన్నీ ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకొని అప్పుడు ఇంకా తప్పకుండా చేస్తాం. అది గైస్.